మరి ఈరోజు మనందరి మధ్యలో లేడు. మరి ఆయన్ని స్మరించుకోవడం కోసం అప్పుడెప్పుడో 1947లో జన్మించి 2020లో పరమపదించిన తర్వాత కూడా ఆయన జ్ఞాపకాలు, మధుర స్మృతులు, ఆయన రాజకీయాలు సుదీర్ఘంగా ఆయన చేసిన సేవలు, మరి నేను అనుకుంటున్నా 18 సంవత్సరాల వయసులోనే స్కూల్లో ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి ఆ రోజు స్కూల్లో వైస్ ప్రెసిడెంట్గా గెలవడం, ఆ తర్వాత ఎంబీఎస్ కాలేజ్లో ప్రెసిడెంట్గా గెలవడం, తర్వాత ఉస్మానియా కాలేజ్లో కూడా కాలేజ్ ప్రెసిడెంట్గా గెలవడం, ఆ తర్వాత అంచెలంచెలుగా స్వర్గీయ మల్లికార్జున గారి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ కావటం, ఆ తర్వాత అంచెలంచెలుగా ఆయన కాంగ్రెస్ పార్టీ జాయినింగ్కి ఆ సంవత్సరానికి మరి నాకు ఒక అనుబంధం ఉంది. మరి ఆయన ఏ సంవత్సరం అయితే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిందో అదే సంవత్సరం నేను భూమి మీదకి వచ్చి ఆ రోజు పుట్టడం జరిగింది. 1972లో ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావటం, అంచెలంచెలుగా మరి తర్వాత జిల్లా అధ్యక్షునిగా, పిసిసి మెంబర్గా, జనరల్ సెక్రటరీగా, ఏఐసిసి మెంబర్గా, ఆ తర్వాత రైల్వేస్లో సేవ అందించడం, ఆ తర్వాత ఫిషరీ డిపార్ట్మెంట్లో సేవలు అందించడం, మరి ఇవన్నీ కూడా సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఆయనకు 2 సార్లు లోకల్ బాడీస్లో ఎమ్మెల్సీగా కావటం, ఈ మామునార్ జిల్లాలో తనదంటూ ఒక శైలి, తనదంటూ ఒక గుర్తింపు వచ్చే విధంగా ప్రయత్నం చేయటం, సౌమ్యుడుగా, మితభాషిగా, అందరినీ కలుపుకుపోయే వ్యక్తిగా, రాజకీయాలకు సరైన వ్యక్తిగా ఆయన జీవన ప్రయాణం కొనసాగింది. కాబట్టి ఈరోజు ఆయన్ని మనం స్మరించుకుంటా ఉన్నాం. ఇప్పటికే చాలా లేట్ అయింది. నేను మా అక్కతో అన్నా, అక్క విగ్రహం పెట్టాల్సిన అవసరం ఉండే 2020 మరి 2025 5 సంవత్సరాలు పట్టింది. ఎందుకు విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలంటే వారి నడవడికని చూసి వారి విగ్రహం కనపడించినప్పుడల్లా అరే మనం కూడా వాళ్ళలాగా ఉండాలి అనేటువంటి ఆలోచన విధానాన్ని మనకు గుర్తింపు చేసే విధంగా విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటాం. కాబట్టి మరి మహనీయుడు ఆయన నిజంగా కూడా చాలా సందర్భాల్లో నేను సర్పంచ్గా ఉన్నప్పుడు ఆయనకు ఒక టీం ఉండేది. ఇక్కడ పెద్దలు చాలా మంది ఆయనతో కలిసి ఉండేవాళ్ళు. ఆయనతో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పే విధానం ఈ జిల్లా పట్ల, రాజకీయాల పట్ల, మరి జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండేటువంటి విధానం ఆయనతో చూసి నేర్చుకున్నాం. కాబట్టి సమయం ఎక్కువైంది. మరోసారి ఆయన విషయంలో చాలా మాట్లాడుకోవాల్సింది ఉంది. కాబట్టి మనం ఈ కార్యక్రమంలో నన్ను పార్టిసిపేట్ చేయించినందుకు మా సోదరిమణికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో కొంత ఆలస్యంగా వచ్చినందుకు మన్నించాల్సిందిగా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. జై హింద్. పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారు మొదటి తెలంగాణ ఉద్యమంలో కూడా యాక్టివ్ రోల్ ప్లే చేసి ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆ తదనంతరం తెలుగుదేశం పార్టీ రూలింగ్లో ఉన్నప్పుడు సుదీర్ఘకాలంగా 10 సంవత్సరాల పాటు ప్రతి ప్రజా వ్యతిరేక అంశం పైన ముందుండి అవిభక్త పాలమూరు జిల్లా, ఇంత పెద్ద జిల్లాను కూడా ఏకతాటిపైన కాంగ్రెస్ పార్టీ నడిపించి అందరినీ కూడా ఒకే కార్యోన్ముఖం చేసి ఒక పద్ధతి ప్రకారం పార్టీ నడిపించడం జరిగింది. రెండవది, జగదీశ్వర్ రెడ్డి గారు సుదీర్ఘకాలంగా అంటే 99 నుంచి 2 దశాబ్దాల కాలం చూసినాం. ఏ రోజు కూడా ఒకరిని నొప్పించినట్టుగా నేను చూడలే, పరుషంగా మాట్లాడిన కూడా ఎప్పుడు చూడలే. సమస్య ఏదైనా పార్టీ పరంగా ఏదైనా ఇతర అంశాలు ఉంటే కూడా డెమోక్రాటిక్గా అందరిని కూర్చోబెట్టి మాట్లాడి ఒకటి చేసి మరి కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున సేవలు అందించిన వ్యక్తి. వాస్తవంగా ఆనాడు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కూడా పాలమూరు జిల్లాను ఒక తాటిపై నడిపింది. వారి రోలు కూడా వారి యొక్క ప్రధాన పాత్ర పోషించడం జరిగింది. ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. మరి దురదృష్టవశాత్తు మన మధ్యలో లేరు. ఈ రోజున వారిని పార్టీ యంత్రాంగాన్ని ఒక జిల్లాను నడపాలంటే వారిని చూసి మరి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. చిన్న సంఘటన జరిగినా కొందరు ఆవేశం లోనైతే ఉంటారు, కానీ ఏ రోజు కూడా మరి అంత మృదు స్వభావి, ఒక నొప్పించినటువంటి వ్యక్తి కాదు. కాబట్టి మరి మనం అందరినీ వారిని నిజమైనటువంటి నివాళి, వారి యొక్క నడిచినటువంటి పద్ధతిలో పార్టీ నడిపే క్రమంలో వారిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పని మనవి చేసుకుంటూ, మరి వారి కుటుంబ సభ్యులందరూ కూడా
మరొకసారి ఈ సందర్భంలో మీ అందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ అనేదా భావించవద్దు. ఎందుకంటే ఈ రోజున నాగర్కర్నూల్ జిల్లా టీచర్స్ డే కార్యక్రమం ఈరోజే ఉంది. మొత్తం 4 నియోజకవర్గాలకు సంబంధించి 12 గంటలకే ఇక్కడ కార్యక్రమం యాక్చువల్గా. సో దానికి అటెండ్ కావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అనేదా భాషను కోరుకుంటూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చినట్టు అందరికీ నమస్కారం.